ఓకే. నిన్న క్లాస్‌లో మనం అబౌట్ వర్క్ స్పేస్ గురించి చూసాం. సో, ఈరోజు మనం ఏంటంటే లైన్ కమాండ్ గురించి మనం చూద్దాం. అయితే ఫస్ట్ ఆటోకాడ్ ఓపెన్ అయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ న్యూ అనే ఆప్షన్ని ఇలా తీసుకొని ఇక్కడ ఏం చేయాలంటే బ్రౌజ్ టెంప్లేట్. సో టెంప్లేట్ అంటే ఏంటి, మనకి డిజైన్ చేయాలనుకుంటున్న దానికి మనం ఏ మెజర్మెంట్ తీసుకోవాలో దానికి రిలేటెడ్గా ఉన్నదాన్ని ఇక్కడ మనం టెంప్లెట్స్ అని అంటారు. ఇక్కడ మనకి రెండు రకాలైన టెంప్లెట్స్ ఉంటాయి. ఒకటి ఇంపీరికల్ టెంప్లెట్, రెండు మెట్రిక్ టెంప్లెట్. సో ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే ఏకాడ్ అంటే ఇంచెస్ వస్తుంది, ఏకాడ్ ఐఎస్ఓ అంటే మనకేమవుతుందంటే ఎంఎంలో మనకి నా యొక్క వర్క్ స్పేస్ అనేది క్రియేట్ అవుతుంది. సో అలా కాకుండా నాకు ఎవ్రీ టైం ఓపెన్ అయినప్పుడు ఎంఎం డాక్యుమెంట్ నేను లోడింగ్ అవ్వాలి అని అంటే అప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తామంటే స్టార్టప్ అనే కమాండ్ ఇచ్చి ఇక్కడ బై డిఫాల్ట్గా 3లో ఉంది, దాన్ని మనం ఏం చేయాలంటే ఎనేబుల్ చేయాలంటే 1 అని మనం పెట్టుకుంటే సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఆటోకాడ్ని క్లోజ్ చేసేస్తాను. సో ఇప్పుడు ఈ ఆటోకాడ్ యాప్ని ఓపెన్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇంకా నాకు ఓపెన్ న్యూ అనే ఆప్షన్ రాకుండా ఇక్కడ డైరెక్ట్గా మనకి స్టార్టప్ డైలాగ్ బాక్స్ అనేది వస్తుంది. వచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఇక్కడ న్యూ అని మనం తీసుకొని ఇక్కడ నేను మెట్రిక్ అని సెలెక్ట్ చేసి ఇక్కడ ఓకే అని చెప్తాను. సో అప్పుడు మనకేమవుతుందంటే ఇక్కడ మనకి డైరెక్ట్గా నాకు ఇక్కడ మరి ఎంఎంలో వచ్చిందని మనకు ఎలా తెలుస్తుంది అని అంటే ఇక్కడ యూనిట్స్ అని చెప్పి మనకి మరొక కమాండ్ ఇక్కడ ఉంటుంది. దానికి షార్ట్కట్ ఏంటంటే యుఎన్. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే యుఎన్ అంటే యూనిట్స్. సో ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ చూసారా డెసిమల్లో ఎంఎంలో ఉంది అంటే మిల్లీమీటర్స్లో ఉన్నదని అర్థం. ఓకే. సో కాబట్టి ఇక్కడ మనం ఈరోజు క్లాస్లో ఏంటంటే లైన్ గురించి మనం తెలుసుకుందాం. అయితే ఇక్కడ మనం డ్రా కమాండ్లో లైన్ అనేది ఉంటుంది, అలాగే ఇక్కడ డ్రా ప్యానెల్లో లైన్ అనేది ఉంటుంది. లేదు అనుకుంటే ఇక్కడ డైరెక్ట్గా మనం ఎల్ అనేది కమాండ్ ప్రాంప్ట్లో మనం టైప్ చేసినట్లయితే ఎంటర్ కొడితే ఆటోమేటిక్గా నాకు ఏమడుగుతుందంటే స్పెసిఫై ఫస్ట్ పాయింట్ అని అడుగుతుంది. అయితే ఇక్కడ మనం ఏం చేయాలంటే ఎప్పుడూ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఏ డయాగ్రామ్ని మనం డ్రా చేయాలనుకుంటున్నాం అనే దాన్ని బట్టి మనం ఇక్కడ క్రియేషన్ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను లెటర్ ఎఫ్ అనేది నేను డ్రా చేయాలనుకున్నాను. సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తానంటే మనం స్పెసిఫై ఫస్ట్ పాయింట్ అనేది తీసుకున్నప్పుడు నేను ఇక్కడ నా స్టార్టింగ్ ఆరిజిన్ పాయింట్ దగ్గర 0,0 అనేది నేను ఇక్కడ తీసుకుంటున్నాను. సో తీసుకున్నప్పుడు ఇక్కడ ఒక ప్రాబ్లం అనేది మనకు ఎరేజ్ అవుతుంది. ఏంటది? సో ఇక్కడ నాకు ఆ పాయింట్ ఎక్కడ వచ్చింది అనేది మనకి కనిపించదు. ఓకే. సో కాబట్టి ఏం చేస్తారంటే మీరు ఇక్కడ మనం వర్క్షీట్ని మూవ్ చేసుకోవాలి కాబట్టి మౌస్లో మిడిల్ స్క్రోల్ ఏదైతే ఉన్నదో దాన్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేసి మూవ్ చేస్తే నాకు అది ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చేస్తుంది. చూసారా? సో ఇది ఇప్పుడు నాకు ఆరిజిన్ పాయింట్ దగ్గర వచ్చింది. ఓకే. అయితే ఇప్పుడు నేను స్పెసిఫై నెక్స్ట్ పాయింట్ అని అంటుంది. నేను ఇక్కడ ఏం చేయాలనుకుంటున్నానంటే 40,0 అనేది ఇచ్చాను. సో 40,0 అనేది నేను ఇక్కడ తీసుకోవడం జరిగింది.
ఓకే. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే లెటర్ ఎఫ్ అనేది డ్రా చేయాలి కాబట్టి వైలో ఒక 50 తీసుకోవాలి. ఓకే. సో ఇక్కడ ఏం చేస్తామంటే ఎక్స్ వాల్యూ ఆల్రెడీ 40లో ఉంది, వై వాల్యూ ఏమో నేను ఇక్కడ 50 తీసుకుంటున్నాను. సో నాకు ఇలా వస్తుంది. ఓకే. సో అది అయిపోయిన తర్వాత మనం కిందది లెటర్ది ఉంటుంది కాబట్టి నేను అక్కడ ఏం చేస్తానంటే ఎక్స్ యాక్సిస్లో ఒక 40 తీసుకోవాలనుకున్నాను, కానీ ఆల్రెడీ ఎక్స్ యాక్సిస్లో నేను 40 వాడాను. అంటే 40 + 40 80. సో ఇక్కడ 80, 50 అని ఇవ్వాలి మనం. ఆ తర్వాత వై వాల్యూలో ఒక 20 యాడ్ చేయాలనుకున్నాను నేను. అంటే అప్పుడు ఏమవుతుంది, నాకు ఎక్స్ వాల్యూ ఏమో 80, 50 + 20 అంటే 70 అవుతుంది అప్పుడు. ఓకే. సో మళ్ళీ నేను బ్యాక్కి ఒక 40 తెచ్చుకొని సబ్ట్రాక్ట్ చేసుకోవాలి. అంటే 80లో 40 తీస్తే సో 40, 70 అని ఇవ్వాలి మనం. ఇప్పుడు మళ్ళీ వై కోఆర్డినేట్లో ఒక 30 యాడ్ చేసుకోవాలనుకున్నాను. అంటే 40, 100 అవుతుంది. ఎందుకని 70 + 30 100. ఇప్పుడు నేను ముందుకి ఒక 60 ఇవ్వాలి. సో అంటే 40 + 60 ఎంత అవుతుంది, 100 అవుతుంది. అంటే ఎక్స్ వాల్యూ ఏమో 100 అవుతుంది, వై తాలూకా వాల్యూ ఏమో 100 అవుతుంది. చూసారా మరి. ఓకే. సో దీని తర్వాత వై కోఆర్డినేట్లో ఒక 20 యాడ్ చేయాలనుకున్నా. ఇప్పుడు ఏమవుతుంది, ఎక్స్ వాల్యూ 100 అవుతుంది, వై వాల్యూ ఏమో 120 అవుతుంది. ఇప్పుడు మళ్ళీ నాకు డౌన్కి రావాలి. అంటే 120 వైలో తీసేయాలి. అంటే దట్ మీన్స్ ఇక్కడ నాకు చూడండి, మనం ఏం చేసాము ఇందాకలా, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఇక్కడ 0, 120 అని ఇవ్వాలి. ఎందుకని ఫస్ట్ మనం ఇక్కడికి రావాలి. ఎక్స్ యాక్సిస్లో 100 తీసేసాం. ఇప్పుడు వై యాక్సిస్లో కూడా తీసేయాలి. అంటే 0, 0 అని చెప్తే ఇక్కడ ఎంటర్కి కొడితే ఏమైందంటే నాకు ఇక్కడ లెటర్ ఎఫ్ అనేది మనకి డిజైనింగ్ మనం చేస్తాం. ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, దీనికి మెజర్మెంట్స్ మనం చెప్పవలసి ఉంటుంది. అంటే మనకు తెలియాలి కాబట్టి. సో ఇక్కడ డైమెన్షన్లో లీనియర్లోకి వెళ్తే సో ఈ పార్ట్ నుండి ఈ పార్ట్ మనకి ఇక్కడ చూసారా 100 వచ్చింది. అలాగే ఇక్కడ కూడా మనం ఈ యొక్క పార్ట్ నుండి ఈ యొక్క పార్ట్కి మనం ఇక్కడ ఎట్లా తీసుకున్నాం. సో అదే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే నాకు ఇక్కడ నుండి ఇక్కడికి హైట్ వచ్చేసి నాకు ఇది నేను 50గా తీసుకున్నాను. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ పార్ట్ దగ్గర నుండి ఈ పార్ట్ వరకు నేను ఇక్కడ ఏంటంటే మనం కరెక్ట్గా తీసుకోవాలి. ఓకే. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే లీనియర్లోకి వెళ్ళి ఇక్కడ ఇలా మనం పెట్టుకోవాలి. ఓకే. సో దాని తర్వాత మళ్ళీ మనం ఇక్కడ ఇలా పెట్టుకోవాలి.
సో ఇక్కడ నేను ఇలా పెట్టుకున్నాను. అయితే ఇక్కడ నాకు డైమెన్షన్ తాలూకా వాల్యూ మనం పెంచాలంటే ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్లో డి అని చెప్పి ఎంటర్ కొడితే డైమెన్షన్ స్టైల్ అని వస్తుంది. సో ఇక్కడ నేను మోడిఫైలోకి వెళ్ళి ఇక్కడ ఏం చేస్తానంటే టెక్స్ట్ అనే దగ్గర ఇక్కడ చూడండి 2.5 అని ఉంది. సో నేను ఐ విల్ మేక్ ఇట్ ఎస్ 6. సో చేసేసి ఇక్కడ క్లోజ్ అని చెప్తాను. సో ఇప్పుడు నాకేమైందంటే దీని తాలూకా డైమెన్షన్ సైజ్ అనేది నాకు ఆటోమేటిక్గా మనకి క్లియర్గా ఇక్కడ కనిపిస్తుంది. సో ఇవి మనకి డైమెన్షన్స్. ఓకే, కానీ మనం దీన్ని మనం అబ్సల్యూట్ కోఆర్డినేట్ సిస్టంలో ఎలా రాసుకుంటాం? మనం ఫస్ట్ ఇక్కడ లైన్ అని చెప్పి ఇక్కడ ఏం చేయాలి? మనం ఎంటర్కి కొట్టాలి. ఆ తర్వాత స్పెసిఫై ఫస్ట్ పాయింట్ అని అడుగుతుంది. సో అక్కడ ఏమడుగుతుంది నాకు? సిస్టమ్ ఏమో స్పెసిఫై ఫస్ట్ పాయింట్ అని అడుగుతుంది. ఇక్కడ నేనేం చేస్తానంటే 0,0 అని ఇచ్చాను. ఆ తర్వాత మళ్ళీ మనం ఇక్కడ ఏం చేయాలి? స్పెసిఫై నెక్స్ట్ పాయింట్ అని అడుగుతుంది. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తాను నేను? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్స్లోనేమో 40, వైలోనేమో 0 అని తీసుకుంటాను. సో ఎందుకని అలా అంటే ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ మెజర్మెంట్ మనకి ఇక్కడ 0 to 40 ఇచ్చాను కాబట్టి ఇక్కడ నాకు ఈ రకంగా నేను తీసుకున్నాను. ఓకే, తర్వాత మళ్ళీ స్పెసిఫై నెక్స్ట్ పాయింట్ అని చెప్పి ఇక్కడ నేను ఏం చేస్తున్నానండి? ఎక్స్ యాక్సిస్లో 40, అలాగే అక్కడ 50 ఇచ్చాను డిస్టెన్స్, అంటే వై యాక్సిస్లో 50 అని ఇవ్వాలి. ఆ తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలి? ఇక్కడ స్పెసిఫై నెక్స్ట్ పాయింట్ అని చెప్పి నెక్స్ట్ పాయింట్ ఇక్కడ ఎంత ఉంది మనకి? ఇక్కడ మనకి డిస్టెన్స్ ఇది ఎంత అనేది మనం స్పెసిఫై చేయలేదు. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే అది స్పెసిఫికేషన్ అనేది మనం చేసుకోవాలి. సో డైమెన్షన్లో లీనియర్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇది 40 అని చెప్పాను కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇందులో ఇక్కడ 40,50 అంటే ఎక్కడికి వచ్చింది? ఇక్కడికి వచ్చింది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడికి రావాలి అంటే ఇప్పుడు ఏం చేయాలి? 40 + 40 అంటే 80,50 అని ఇవ్వాలి. ఓకే, అది అయిపోయిన తర్వాత ఏం చేయాలి మనం? స్పెసిఫై నెక్స్ట్ పాయింట్ అని చెప్పి ఇక్కడ నాకు ఇప్పుడు చూడండి, ఇక్కడ నాకు ఏమైంది? ఇక్కడ 80,50 అంటే ఇక్కడికి వచ్చాము. ఇక్కడ ఒక 20 యాడింగ్ ఉంది, అంటే 80,50 + 20 అంటే 70 అవుతుంది. అంటే మనం పాయింట్ ఇక్కడికి వచ్చామన్నమాట. ఇప్పుడు ఇక్కడికి రావాలి మనం. ఓకే, సో కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి మనం? స్పెసిఫై నెక్స్ట్ పాయింట్ అని చెప్పి 80 - 40 అంటే 40,70 అవుతుంది. అంటే అప్పుడు మనం ఇక్కడికి వచ్చాము. మరి ఇక్కడ నుండి ఇక్కడికి ఒక 30 యాడ్ చేయాలి నేను. కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తానంటే స్పెసిఫై నెక్స్ట్ పాయింట్. ఇక్కడ నేను ఏం చేస్తాను? నెక్స్ట్ పాయింట్లో
40, 70 + 30 అంటే నాకు ఎంత అవుతుంది ఇక్కడ 100 అవుతుంది. ఓకే, అంటే నాకు ఇక్కడ వరకు వచ్చింది. మరి ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఎంత ఉంది? 60 ఉంది కదా. సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తానంటే నేను స్పెసిఫై నెక్స్ట్ పాయింట్ అని చెప్పి ఇక్కడ నేనేం చేయాలంటే 40కి 60 యాడ్ చేయాలంటే 100, y వాల్యూ 100 ఇవ్వాలి. అంటే నాకు ఇక్కడ వరకు వచ్చాను. మరి ఇది ఎంత? ఇది 20 కదా ఇది. సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తాను నేను స్పెసిఫై ఇక్కడ నెక్స్ట్ పాయింట్ అని చెప్పి ఇక్కడ ఏం చేయాలి నేను? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్స్ యాక్సిస్లో 100, 120 అని ఇవ్వాలి. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడికి రావాలి. అంటే మళ్ళీ ఏం చేయాలి మనం? స్పెసిఫై నెక్స్ట్ పాయింట్ అని చెప్పి ఇక్కడ నేనేం చేస్తానంటే 100 - 100 అంటే 0, 120 అనేది ఇవ్వాలి. ఫైనల్గా మనం ఏం చేయాలంటే స్పెసిఫై నెక్స్ట్ పాయింట్ అని చెప్పి ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫైనల్గా 0, 0 అనేది ఇక్కడ ఇవ్వాలి. అంటే సో మనం ఈ లెటర్ ఎఫ్ అనేది మనం డిజైన్ చేసుకోవాలి అని అంటే సో మనం ఇదంతా కూడా మనం రాసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇది రాసుకుంటే కానీ మనం ఇది క్రియేట్ చేయడం అనేది మనకి పాసిబుల్ కాదనమాట. అంటే ఫస్ట్ మనకి బేసిక్ కాన్సెప్ట్ అంటే ఈ యొక్క ఏదైతే మనం తీసుకున్నామో ఇది మనం ఎందులో రాసుకున్నామంటే అబ్సల్యూట్ కోఆర్డినేట్ సిస్టంలో ఇది రాసుకున్నాం. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ మనం దీన్నే పోలార్ కోఆర్డినేట్ సిస్టంలోకి వచ్చామనుకోండి. పోలార్ కోఆర్డినేట్ సిస్టంలో మనకు కావాల్సింది ఏంటి? @distance less than angle, ఇది మనకి కావాలి. అయితే ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను లైన్ అని టైప్ చేశాను. ఇప్పుడు ఏమడుతుంది నాకు? జనరల్గా స్పెసిఫై ఫస్ట్ పాయింట్ అడుగుతుంది. ఇందాకలేమో నేనేం చేశాను? 0, 0 అని ఇచ్చాను. సో ఈసారి అలా చెప్పకుండా నేను ఇక్కడ 30, 30 అని ఇచ్చాను అనుకోండి. అంటే 30, 30 దగ్గర ఆ డయాగ్రామ్ ఏదైతే ఉంటుందో అది మనకు వస్తుంది. తర్వాత మళ్ళీ మనం స్పెసిఫై నెక్స్ట్ పాయింట్ అని చెప్పి ఇక్కడ ఏం చేయాలంటే మనం ఇక్కడ 100 less than 0 అని రాయాలి. ఆ తర్వాత మనం ఏం చేయాలి? మళ్ళీ స్పెసిఫై నెక్స్ట్ పాయింట్ అనేది అది అడుగుతుంది కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఇచ్చేసి @50 less than 90 అని ఇస్తున్నాను. ఓకే, తర్వాత మళ్ళీ ఏం చేస్తున్నాను? ఇక్కడ స్పెసిఫై నెక్స్ట్ పాయింట్ అని చెప్పి ఇక్కడ
40 లెస్ దెన్ 0 అని ఇవ్వాలి. ఆ తర్వాత ఏం చేయాలి మనం, స్పెసిఫై నెక్స్ట్ పాయింట్ అని చెప్పి అట్ ది రేట్ ఆఫ్ 20 లెస్ దెన్ 90. ఆ తర్వాత ఏం చేయాలి మనం, స్పెసిఫై నెక్స్ట్ పాయింట్ అని చెప్పి అట్ ది రేట్ ఆఫ్ 30. ఇక్కడ ఏం చేయాలి మనం, 40 లెస్ దెన్ 180 అంటే వెనక్కి వచ్చేసాం. ఇక్కడ మళ్ళీ స్పెసిఫై నెక్స్ట్ పాయింట్ దగ్గర అట్ ది రేట్ ఆఫ్ ఏం చేయాలి మనం, బ్యాక్ వచ్చేసాం కదా. సో కాబట్టి ఇక్కడ ఎట్ ది రేట్ ఆఫ్ 30 లెస్ దెన్ 90 అని ఇవ్వాలి. అది అయిపోయిన తర్వాత ఏం చేయాలి మనం, ఇక్కడ అట్ ది రేట్ ఆఫ్ ఇక్కడ 60 లెస్ దెన్ 0 అని ఇవ్వాలి. మళ్ళీ ఏం చేసాం మనం, ఇక్కడ స్పెసిఫై ఫస్ట్ పాయింట్ అని చెప్పి అట్ ది రేట్ ఆఫ్ 100 లెస్ దెన్ 180 అని ఇచ్చాం. ఆ తర్వాత ఏం చేసాం మనం, ఇక్కడ స్పెసిఫై నెక్స్ట్ పాయింట్ అని చెప్పి అట్ ది రేట్ ఆఫ్ 120 లెస్ దెన్ 270. అంటే పోలార్ కోఆర్డినేట్ సిస్టంలో మనకి ఏంటంటే, సో మనం దాన్ని ఒక 4 పార్ట్స్ కింద మనం పెట్టుకుంటే ఇక్కడ నుండి ఇది 0 అవుతుంది, ఇక్కడ నుండి ఇది 90 అవుతుంది, ఇలా వెనక్కి వస్తే 180 అవుతుంది, ఇలాగ వస్తే 270. సో ఇక్కడ నేను ఏం చేశాను, స్పెసిఫై ఫస్ట్ పాయింట్ 30, 30 ఇచ్చాను. అంటే ఇక్కడ ఈ పాయింట్లో మనం ఏం చేసాము, సో మనం ఇక్కడ 0 ఇచ్చాం, కానీ ఇక్కడ ఏం చేసామంటే అలా ఇవ్వలేదు. అంటే ఇక్కడ మనం ఒకటే మన యొక్క డయాగ్రామ్ని మనం డ్రా చేసుకోవాలి అని అంటే ఇట్స్ డిపెండ్ ఆన్ ద ప్రోగ్రామ్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఇదంతా సెలెక్ట్ చేసి డిలీట్ చేస్తాం. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేశాను, లైన్ అని చెప్పి స్టార్ట్ పాయింట్ ఎక్కడ ఇచ్చాను నేను, 30, 30. సో ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఇక్కడ అట్ ది రేట్ ఆఫ్ 40 లెస్ దెన్ 0, తర్వాత అట్ ది రేట్ ఆఫ్ ఇక్కడ నాకు 50 లెస్ దెన్ ఇక్కడ 50 లెస్ దెన్ 90 అని ఇవ్వాలి. ఓకే, సో ఇక్కడ మనం నెక్స్ట్ పాయింట్ ఏం చేసామంటే 100 అని ఇచ్చాం కదా, 100 కాకుండా ఇక్కడ మనం 40 అని ఇవ్వాలి. ఓకే, సో దాని తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే మనం 50 ఇచ్చాం కదా, ఇప్పుడు అట్ ది రేట్ ఆఫ్ 40 లెస్ దెన్ 0 అని ఇవ్వాలి. తర్వాత అట్ ది రేట్ ఆఫ్ 20 లెస్ దెన్ 90 అని ఇవ్వాలి. అట్ ది రేట్ ఆఫ్ 40 లెస్ దెన్ 180 అని ఇవ్వాలి. అలాగే అట్ ది రేట్ ఆఫ్ 30 లెస్ దెన్ 90 అని ఇవ్వాలి. అలాగే అట్ ది రేట్ ఆఫ్ 60 లెస్ దెన్ 0 అని ఇవ్వాలి. అట్ ది రేట్ ఆఫ్ 20 లెస్ దెన్ 90 అని ఇవ్వాలి. అట్ ది రేట్ ఆఫ్ 100 లెస్ దెన్ 180 అని ఇవ్వాలి. తర్వాత అట్ ది రేట్ ఆఫ్ 120 లెస్ దెన్ 270. అంటే మనం ఒకటే డయాగ్రామ్ని మనం ఫస్ట్ బేసిక్గా మనకి రావాలి కాబట్టి ఆ మెథడ్స్ని మనం ఫాలో చేస్తే సో నాకు ఇక్కడ ఈజీ అవుతుంది. ఇప్పుడు ఏంటైపోయింది, మనకి పోలార్ కోఆర్డినేట్ సిస్టమ్ అయిపోయింది. సో ఇప్పుడు మనకి దీన్ని రిలేటివ్ కోఆర్డినేట్ సిస్టంలో తీసుకుందాం. రిలేటివ్ కోఆర్డినేట్ సిస్టమ్. సో ఇక్కడ ఏం చేయాలి, మళ్ళీ నాకు ఫస్ట్ ఇక్కడ నేను లైన్ అని ఇవ్వాలి. ఆ తర్వాత ఇక్కడ ఏం చేయాలి, మనం
స్పెసిఫై ఫస్ట్ పాయింట్ అడుగుతుంది. ఓకే, సో ఫస్ట్ పాయింట్ అనేది నేనేం చేస్తాను, అప్పుడు నా ఫస్ట్ పాయింట్ నేను ఎక్కడైనా ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 40, 40 అని ఇచ్చాను అనుకున్నా. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ ఏంటంటే స్పెసిఫై నెక్స్ట్ పాయింట్. సో ఇక్కడ నాకేంటంటే స్పెసిఫై నెక్స్ట్ పాయింట్ అడుగుతుంది కదా. సో కాబట్టి ఇక్కడ ఇచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే @ ఎంత 40 కదా ముందుంది, అందుకని ఇక్కడ 40, 0 అని ఇవ్వాలి. మళ్ళీ నెక్స్ట్ పాయింట్ అడుగుతుంది, @0, 50 అని ఇవ్వాలి. తర్వాత నెక్స్ట్ పాయింట్ అడుగుతుంది, ముందుకెళ్ళాలి అంటే @40, 0 మీదకెళ్ళాలి. అంటే ఇప్పుడు @0, 20 చూస్తున్నారా. ఇక్కడ నేను ఎక్స్ వాల్యూ చెప్తే వై ఇవ్వట్లేదు, వై వాల్యూ చెప్తే ఎక్స్ వాల్యూ ఇవ్వట్లేదు. ఇప్పుడు బ్యాక్కి రావాలి. ఈ మెథడ్లో మాత్రమే మనం బ్యాక్ వచ్చినప్పుడు @-40, 0 అని ఇవ్వాలి. ఆ తర్వాత మళ్ళీ ఏం చేయాలి, మనం మీదకి వెళ్ళాలి అంటే @0, ఎంత 30 వెళ్ళాలి మీదకి కదా. సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి, మనం స్పెసిఫై నెక్స్ట్ పాయింట్ దగ్గర ఇప్పుడు మనం ఏం చేసాము, మీదకి వెళ్ళాము అంటే వెనక్కి వెళ్ళి మీదకి వెళ్ళాము, ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు ఎంత 60. సో ఇక్కడ 60, 0. ఆ తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలి, @ ఇక్కడ మనకి కంపల్సరీగా ఏం చేయాలి, మనం బ్యాక్ రావాలి అంటే 60 ముందుకు వెళ్ళాం కదా. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం మీదకి వెళ్ళాలి. సో 0.20 అని ఇవ్వాలి. ఆ తర్వాత ఏం చేయాలి, మనం మళ్ళీ నెక్స్ట్ పాయింట్లోకి వచ్చేసి ఇక్కడ @ మళ్ళీ మనం ఏం చేయాలి, ఇది బ్యాక్ రావాలి కదా. సో అందుకనే -100, 0 అని ఇస్తాం. మళ్ళీ కిందికి రావాలి అంటే @0, -120 అని ఇస్తే మనకి ఇది ఏమవుతుంది, నాకు ఇది రిలేటివ్ కోఆర్డినేట్ సిస్టంలో మనం ఏదైతే చెప్పుకున్నామో ఆ డయాగ్రామ్ అనేది మనం ఫుల్ఫిల్ అవుతుంది. అంటే మనకి కావాలి అనుకుంటే, సో ప్రాక్టీస్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ అనేది మనం తీసుకున్నాం అనుకోండి. సో డిపెండ్ ఆన్ ఎగ్జాంపుల్ బట్టి మనం ఇక్కడ ఏం చేస్తామో దాని తాలూకా మెథడ్ని మనం మార్చేసుకుంటాం. ఓకే, సో ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం చేస్తానంటే నాకు ఒక మెథడ్ ఉంది, ఏంటంటే ఆర్థో మెథడ్ అని. ఆర్థో మోడ్. ఆర్థో మోడ్ ఏంటంటే దానికి షార్ట్కట్కి F8. సో ఫంక్షన్కి F8 అనేది మనం ఇవ్వాలి. అంటే అప్పుడు మరి ఈ కమాండ్ ఏం చేస్తుందంటే అంటే ప్యారలల్ అండ్ పెర్పెండిక్యులర్ లైన్స్లో అది డ్రా చేస్తుందని అర్థం. అంటే ఇప్పుడు మనం ఇదే మెథడ్ని మనం తీసుకున్నట్లయితే, సో ఇక్కడ చూడండి మనకి ఇందులో
ఇక్కడ చూసారా ఆర్తో మోడ్ అని ఇక్కడ ఉంది మనకి. దీన్ని మనం ఆన్ చేసుకోవాలి. ఇక్కడ ఆన్ చేసుకుంటే అప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తున్నాను, నేను లైన్ కమాండ్ తీసుకున్నాను. నేను ఒక స్టార్ట్ పాయింట్ ఏమీ తీసుకోవట్లేదు, నాకు నచ్చిన పాయింట్ దగ్గర క్లిక్ చేసుకున్నాను అంతే. చూసారా, ఇప్పుడు నాకు ఇలా కావాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 40 ఒకటే ఎంటర్ చేస్తున్నాను, చూడండి బాగా. సో ఈ డైరెక్షన్ తీసుకొని 50 అని ఇస్తున్నాను. ఓకే, తర్వాత ఇక్కడ నేను 40 అని ఇస్తున్నాను, ఇక్కడేమో 20 అని ఇస్తున్నాను, ఇక్కడేమో మళ్ళీ 40 ఇస్తున్నాను, మళ్ళీ ఇక్కడ ఏం చేస్తున్నాను 30 ఇస్తున్నాను, మళ్ళీ ఇక్కడ నేను 60 ఇస్తున్నాను, మళ్ళీ ఇక్కడ 20 ఇస్తున్నాను, మళ్ళీ ఇక్కడ 100 ఇస్తున్నాను. ఓకే, సో మళ్ళీ ఇక్కడ 120 ఇస్తున్నాను. అంటే ఈ మోడ్లో మనం పెట్టుకుంటే ఏమైంది, అసలు మనం ఏ రకమైన యాడింగ్స్ కానీ సబ్ట్రాక్షన్స్ కానీ ఇంత డిస్టెన్స్ తీసుకోవాలని కానీ ఇంత డిస్టెన్స్ మనం క్రియేట్ చేయాలని కానీ లెస్ చేయాలని కానీ ఎక్కడా కూడా మనం తీసుకో అవసరం ఉండదు. అర్థమైందండి? అంటే ఫస్ట్ మనకి ఏంటంటే ఈ కమాండ్ నుండి మనం ఎలాగ క్రియేషన్ చేసుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, అయితే ఇంకా దీని తర్వాత మనకి నెక్స్ట్ వచ్చేసేది ఏంటంటే ఇక్కడ ఇంకొక సిస్టమ్ ఉంటుంది. ఏంటంటే పోలార్ ట్రాకింగ్. సో పోలార్ ట్రాకింగ్ అనేది F10 అనేది మనం ప్రెస్ చేస్తే ఇదేం చేస్తుంది మనకి. పోలార్ ట్రాకింగ్ అంటే డ్రా ఏ లైన్ 0 degrees, 90 degrees, 180 degrees అండ్ 270 degreesలో మనకి లైన్ని మనం డ్రా చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. అలాగే కావాలనుకుంటే యాంగిల్స్ మనం చెప్పుకోవచ్చు. కాకపోతే ఏంటంటే పోలార్ ట్రాకింగ్ అనేది మనకి 0, 90, 180, 270 అనేది అది ఏం చేస్తుంది అంటే ఆటోమేటిక్గా మనకి ఎనేబుల్ చేస్తుంది. సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక రెక్టాంగిల్ డ్రా చేయాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను లైన్ కమాండ్ తీసుకుంటాను, అలాగే ఇక్కడ పోలార్ ట్రాకింగ్ అనేది ఆన్ చేసుకుంటాను. ఓకే, సో పోలార్ ట్రాకింగ్ ఆన్ చేసి లైన్ కమాండ్ తీసుకొని ఒక పర్టికులర్ ఏరియాలో నేను క్లిక్ చేసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు నాకు చూడండి ఇది 90లో చూపించింది, ఇది 0లో చూపిస్తుంది. సో 0లో నేను 150 ఇస్తున్నాను, వచ్చిందా? అలాగే ఇప్పుడు ఇక్కడ 90లో చూపిస్తుందా రిఫరెన్స్ లైను, ఇక్కడ నేను 100 ఇస్తున్నాను. ఓకే, వచ్చింది కదా. ఇప్పుడు బ్యాక్ వస్తాను. సో బ్యాక్లో 180 degrees అంటే ఇక్కడ నేను 150 అని ఇచ్చాను, వచ్చింది కదా. మరి ఇక్కడ రివర్స్లో అంటే వైకి రివర్స్లో అంటే 270 degrees. సో ఇక్కడ నేను 100 అని ఇచ్చాను. అంటే నాకు కావలసిన డయాగ్రామ్ ఏదైతే ఉందో ఆ డయాగ్రామ్ అనేది ఇక్కడ కంప్లీట్గా మనం డిజైన్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ లైన్ కమాండ్. ఓకే, సో అది ఈరోజు క్లాస్. ఓకే.